ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇంకా మెడికల్ కేసెస్ కేటగిరీకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఒక 10 నిమిషాల ముందుగానే మీ సిస్టమ్ లో ఏదైనా ఒక నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే ఈ కేటగిరీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అంటే వాళ్ళ నేము, ఏజ్, ఇంకా వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ని, అలాగే వాళ్ళకి సహాయకులుగా వచ్చే వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తరువాత మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది 1 MB లోపు అండ్ జేపీజే లేదా PNG ఫార్మాట్ లో ఉండేలా పెట్టుకోండి. ఎందుకు ఈ విధంగా 1 MB లోపు సర్టిఫికేట్ ని పెట్టుకోమని చెప్తున్నాను అంటే, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సీనియర్ సిటిజన్స్ కేటగిరీ కింద దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటూ ఉంటే మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అదే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో కన్నా టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే మీకు 25% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన మీ యొక్క వికలాంగత్వ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. లేదా మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో కన్నా టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి. కాబట్టి దీనిని గమనించుకొని మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది జేపీజే లేదా PNG ఫార్మాట్ లో 1 MB లోపు ఉండేలా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనైతే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఆ సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది 1 MB లోపు జేపీజే ఫార్మాట్ లో పెట్టుకున్నానండి. ఈ కేటగిరీస్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి మీ వద్ద 1 MB కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఆ సర్టిఫికెట్స్ యొక్క సైజ్ ని 1 MB లోపు ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ సర్టిఫికెట్స్ యొక్క సైజ్ అనేది 2 విధాలుగా తగ్గించుకోవచ్చు. ఒకటి మాన్యువల్ గా తగ్గించుకోవచ్చు, 2 ఆన్లైన్ లో తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు మాన్యువల్ గా ఎలా తగ్గించుకోవాలనేది చూపించే ప్రయత్నం చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు నా వద్ద ఉన్న ఈ ఫోటో యొక్క సైజు ఎంత ఉంది అనేది మీకు చూపించడం కోసం ఈ ఫోటో పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి, ఈ ఫోటో యొక్క సైజ్ అనేది 1.95 MB అంటే 1 MB కంటే కూడా ఎక్కువ ఉందండి ఈ ఫోటో సైజు. ఇప్పుడు ఈ ఫోటో యొక్క సైజు ని తగ్గించడం కోసం ఇక్కడ ఇంటూ మార్క్ పై క్లిక్ చేసి ఈ ఫోటో పై రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ లో ఇక్కడ చూడండి పెయింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో పైన రీసైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హారిజెంటల్ అనే ఆప్షన్ దగ్గర 100 అనేది చూపిస్తుంది. ఈ 100 ప్లేస్ లో నేను ఒక 70 ఎంటర్ చేస్తున్నా. మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ సైజు ఎంతైతే ఉందో దాన్ని మీరు 1 MB లోపు తగ్గించుకోవడానికి తగ్గట్టుగా ఇక్కడ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. నేనైతే ఇక్కడ 70 హారిజెంటల్ దగ్గర ఎంటర్ చేస్తున్నాను. ఈ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఫోటో యొక్క సైజ్ అనేది మాన్యువల్ గా తగ్గించి చూపించానండి. ఇప్పుడు ఈ ఫోటో సైజ్ అనేది తగ్గింది. సో ఎంత తగ్గింది అనేది మీకు చూపించడం కోసం మళ్ళీ ఈ ఫోటో పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇంతకు ముందు ఈ ఫోటో యొక్క సైజ్ అనేది 1.95 MB ఉన్నింది. ఇప్పుడు మనం ఇలా మాన్యువల్ గా ఈ ఫోటో సైజ్ తగ్గించుకోవడం వలన ఈ ఫోటో సైజ్ అనేది 674 KB కి తగ్గింది. అంటే 1 MB లోపు ఉంది. ఇలా మీరు మీ వద్ద ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్ యొక్క సైజ్ ని 1 MB లోపు మాన్యువల్ గా తగ్గించుకొని ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది మాన్యువల్ గా సర్టిఫికేట్ సైజ్ ని తగ్గించుకోవడానికి. ఇకపోతే మీ వద్ద ఉన్నటువంటి సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది ఆన్లైన్ లో ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. అందుకోసం చూడండి, ఇప్పుడు నా వద్ద ఉన్న ఈ ఫోటో యొక్క సైజ్ ఎంత ఉంది అనేది మీకు చూపించడం కోసం ఈ ఫోటో పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి, ఈ ఫోటో యొక్క సైజ్ అనేది 2.10 MB అంటే 1 MB కంటే కూడా ఎక్కువగానే ఉంది. సో ఈ ఫోటో యొక్క సైజ్ ని ఆన్లైన్ లో ఎలా తగ్గించుకోవాలి అనేది మీకు చూపించడం కోసం ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో జేపీజే కంప్రెస్ అని టైప్ చేసి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇవన్నీ కూడా ఇమేజ్ ని కంప్రెస్ చేసుకోవడానికి మీరు వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే
కంప్రెస్ జేపీజే ఇమేజ్ ఇన్ బల్క్ ఫర్ ఫ్రీ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మీ సర్టిఫికేట్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో అనేది అంటే మీరు సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తరువాత ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసినటువంటి మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది కంప్రెస్ అవుతుందండి. కంప్రెస్ అయ్యేటప్పుడే మీ దగ్గర ఉన్న అంతకు ముందు సర్టిఫికేట్ సైజు ఎంత ఉంది, ఆ సర్టిఫికేట్ సైజ్ ని ప్రస్తుతం ఎంతకి కంప్రెస్ చేశారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇలా కంప్రెస్ అయిన తర్వాత అంటే సైజ్ ఇలా తగ్గిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కంప్రెస్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ప్రెసెంట్ నేనైతే మినిమైజ్ చేస్తున్నానండి. మినిమైజ్ చేసి ఇప్పుడు నేను కంప్రెస్ చేసినటువంటి ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత తగ్గింది అనేది మీకు మళ్ళీ చూపించడం కోసం ఇప్పుడు నా సిస్టమ్ లోని డౌన్లోడ్స్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఈ ఫోటో పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తున్నా. ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తే చూడండి ఇంతకు ముందు అంటే ఈ ఫోటో యొక్క సైజ్ మనం తగ్గించక ముందు 2.10 MB అయితే ఉంది. ఇలా మనం ఆన్లైన్ లో ఈ ఫోటో యొక్క సైజ్ ని కంప్రెస్ చేసుకొని సైజ్ తగ్గించుకున్న తరువాత ఈ ఫోటో సైజ్ అనేది 963 KB అంటే 1 MB కంటే తక్కువ తగ్గిందండి. సో మీరు ఈ విధంగా ఆన్లైన్ లో కూడా మీ సర్టిఫికేట్ యొక్క సైజ్ ని 1 MB కంటే కూడా తక్కువ తగ్గించుకొని మీరు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఫోటోస్ ని సైజ్ ఎలా తగ్గించుకోవాలి అనేది చూపించానండి. అదే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేయాలి కాబట్టి మీ సర్టిఫికేట్స్ యొక్క సైజ్ ని ఈ విధంగా తగ్గించుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీస్ లో మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం కానీ, అలాగే ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో పెట్టుకోవడం, ఇదంతా కూడా ఈ టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఒక 5 నిమిషాల ముందుగానే మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఎగ్జాక్ట్ గా 1 or 2 minutes ముందుగా మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు నా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నా. బ్రౌజర్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే online.tirupatibalaji.ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ OTP తో మీరు లాగిన్ అవ్వాలి. జస్ట్ మీరు ఒక్కసారి ఇక్కడ పక్కన క్లిక్ చేశారు అంటే ఆ లాగిన్ అనేది వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోయినప్పుడు మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదండి. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ లో చూడండి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మళ్ళీ మీకు లాగిన్ అనేది ఈ విధంగానే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక OTP అనేది వస్తుందండి. వచ్చిన OTP ని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్స్ లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో సీనియర్ సిటిజన్స్ లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని ఉన్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఈ ఆప్షన్ కనుక కనిపించకపోతే అలాంటప్పుడు ఇక్కడ మోర్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ సర్వీసెస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుందండి. ఈ సర్వీసెస్ లో ఎక్కడ ఒక చోట సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, మీరు ఇక్కడ కూడా క్లిక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ఒకసారి బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ అదే సర్వీసెస్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కూడా మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఆ టికెట్స్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది మీకు ఇక్కడ టైం అనేది చూపిస్తుంది. నేనైతే ఈ టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి 2 minutes ముందుగానే లాగిన్ రెడీగా ఉన్నానండి. మీరు కూడా ఈ టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి 1 or 2 minutes ముందుగానే మీ మొబైల్ నెంబర్ తో ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి. ఇలా ఈ టికెట్స్ ని రిలీజ్ చేసేదానికి ముందుగానే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పైన కార్నర్ లో రిఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని రిఫ్రెష్ చేసుకుంటూ అయినా ఉండాలి. లేదు అంటే ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని డిఫరెంట్ ఏబుల్డ్ లేదా సీనియర్ సిటిజన్ అని ఈ ఆప్షన్ పై రిపీటెడ్ గా క్లిక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా క్లిక్ చేసుకుంటూ ఉండడం వలన ఎగ్జాక్ట్ గా
గా టీటీడీ వారు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే సమయానికి మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు నాకైతే ఈ వర్చువల్ క్యూ టైం అనేది 3 నిమిషాల 27 సెకండ్లు అయితే వచ్చింది. ఈ విధంగా మీకు వర్చువల్ క్యూ టైం కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ వర్చువల్ క్యూ టైం ని తగ్గించుకోవడం కోసం ఈ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని రిపీటెడ్ గా డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ దర్శన్ అనే ఆప్షన్ పై రిపీటెడ్ గా మీరు క్లిక్ చేస్తూ ఉన్నారు అంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం అనేది వస్తుందండి. అలా తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా రిఫ్రెష్ చేసుకోకుండా ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోకుండా అలాగే వదిలేసేయాలి. ఆ టైం అంతా కంప్లీట్ అయిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ నెలకైతే ఈ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారో ఆ నెల మొత్తం కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి. అలాగే ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే సీనియర్ సిటిజన్స్, మెడికల్ కేసెస్, ఇంకా డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈ విధంగా మీకు 3 కేటగిరీస్ అయితే చూపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కన్నా అయితే మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ ఏ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తారో మీరు దర్శనంకి వచ్చేటప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ అనేది తీసుకొని రావాలండి. అదే మెడికల్ కేసెస్ వారు కన్నా అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ లేదా స్పెషలిస్ట్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. అండ్ ఆ సర్టిఫికెట్ ని టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి. మెడికల్ రీజన్స్ కింద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, డయాలసిస్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్, ఇలా మీరు ఏ కేటగిరీలో మెడికల్ రీజన్ అయితే ఉందో ఆ మెడికల్ రీజన్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే డిఫరెంట్లీ ఏబుల్డ్ కన్నా అయితే మీకు 25% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉండాలి. అండ్ మీకు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. అలాగే మీ యొక్క డిజేబిలిటీ అంటే మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్ లో ఏ టైప్ ఆఫ్ వికలాంగత్వాన్ని మెన్షన్ చేసి ఉందో ఆ వికలాంగత్వాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే మీ సర్టిఫికెట్ లో ఎంత పర్సంటేజ్ అయితే డిజేబిలిటీ మెన్షన్ చేసి ఉందో ఆ పర్సంటేజ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. సీనియర్ సిటిజన్స్ కన్నా అయితే 65 అండ్ అబో ఏజ్ ఉన్న వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మెడికల్ కేసెస్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈ 2 కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ 2 కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన దర్శనం టికెట్ ని బుక్ చేస్తున్నా. సో సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సీనియర్ సిటిజన్ ఏజ్ అనేది ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఏజ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అకంపెనీ విత్ ద స్పోజ్ అంటే మీరు స్వామివారి దర్శనాలకు వచ్చేటప్పుడు మీకు సహాయకులుగా మీ జీవిత భాగస్వామిని తీసుకొని రావాలి అనుకుంటున్నారనే ఆప్షన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ 3 కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీ కింద దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్నా మీకు సహాయకులుగా జీవిత భాగస్వామిని మాత్రమే, అంటే భర్త అయితే భార్యని, భార్య అయితే భర్తని మాత్రమే సహాయకులుగా టికెట్స్ బుక్ చేసుకొని తీసుకొని రావాలండి. సో నేను ఇప్పుడు బుక్ చేస్తున్నటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ జీవిత భాగస్వామిని సహాయకులుగా తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ నెలలో ఏ తేదీకైతే ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేట్ లో ఆ దర్శనం టికెట్స్ ఇంకా ఎన్ని అవైలబుల్ ఉంది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ దర్శనం టైం స్లాట్ కూడా చూపిస్తుందండి. ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో వీరికి దర్శనాలు అనేవి కల్పిస్తారు. సో ఇక్కడ దర్శనం స్లాట్ టైం దగ్గర చెక్ మార్క్ ఇవ్వాలి. చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతుందండి. మీరు ఒక్కరికే ఈ టికెట్స్ ని బుక్ చేసేలా ఉంటే, అంటే సీనియర్ సిటిజన్ కి మాత్రమే టికెట్ ని బుక్ చేసేలా ఉంటే ఒక్కరి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ కంపెనీ విత్ ద స్పోజ్ అనే ఆప్షన్ దగ్గర ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కనుక ఉంటే మీకు ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నేనైతే ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ తో పాటుగా కంపెనీ విత్ ద స్పోజ్ అనే ఆప్షన్ దగ్గర ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ సెల్ఫ్ అనే ఆప్షన్ దగ్గర అంటే మొదటి పర్సన్ నేమ్ దగ్గర ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. అంటే మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ నేమ్ అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో వాళ్ళ నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్ ఏజ్ అనేది మనం స్టార్టింగ్ లోనే ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఏజ్ అనేది తీసుకుంటుందండి. ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని ఆడవారు కనైతే ఫీమేల్, మగవారు కనైతే మేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే చూపిస్తుందండి. ఇండియన్స్ కనైతే ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఎన్ఆర్ఐస్ కనైతే పాస్పోర్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు బుక్ చేస్తున్న వాళ్ళు ఇండియన్స్ కాబట్టి ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ నోట్
నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని సెకండ్ పర్సన్ నేమ్ అంటే ఎవరైతే సహాయకులుగా వెళ్తున్నారో అంటే వాళ్ళ జీవిత భాగస్వామి నేమ్ ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ సెకండ్ పర్సన్ నేమ్ దగ్గర పేస్ట్ చేసుకోవాలి. అలాగే సహాయకుల యొక్క ఏజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది సీనియర్ సిటిజన్స్ కి సహాయకులుగా వెళ్లే వారి యొక్క ఏజ్ అనేది కంపల్సరీ అబోవ్ 50 years ఏజ్ ఉండాలండి. స్పోజ్ యొక్క ఏజ్ ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మళ్ళీ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఆ సెకండ్ పర్సన్ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ దగ్గర మీకు ఇక్కడ చూడండి ప్లీజ్ అప్లోడ్ ఫైల్ సైజ్ మాక్సిమం 1 MB విత్ జేపీజే లేదా పిఎన్జే లేదా పీడిఎఫ్ ఫార్మాట్ అని మనకి ఈ విధంగా చూపిస్తుంది. అందుకోసమే నేను స్టార్టింగ్ లో కూడా మీ యొక్క సర్టిఫికేట్ ని 1 MB లోపు జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్ లో పెట్టుకోమని చెప్పానండి. ఇక్కడ అప్ యారో మార్క్ పై క్లిక్ చేసుకొని మీ సిస్టమ్ లో ఉన్న మీ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మీ సర్టిఫికేట్ అనేది కనిపించలేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ కస్టమైజ్డ్ ఫైల్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు చూపిస్తుంది. సో నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్ కి బుక్ చేస్తున్నాను కాబట్టి ఆ సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. అలా మీ సర్టిఫికేట్ ని మీరు సెలెక్ట్ చేసిన వెంటనే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయిపోతుందండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మీరు మాన్యువల్ గా అయినా టైప్ చేయొచ్చు. మాన్యువల్ గా టైప్ చేయాలి అనుకుంటే ఈ టికెట్స్ ని మీరు బుక్ చేసుకునేటప్పుడు మీరు టైప్ చేసేటప్పుడు మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు లేదా ఐడి ప్రూఫ్ నెంబర్ మిస్టేక్స్ ఎంటర్ చేసే అవకాశాలు ఉంటాయండి. అదే ముందుగా మీరు డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఏ మిస్టేక్స్ లేకుండా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు కాపీ పేస్ట్ విధానం అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఇలా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని ఆ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన మీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూపిస్తుందండి. ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ బుక్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. బుక్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ టికెట్ అనేది బుక్ అయిపోయినట్టు ఈ విధంగా బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ తో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ టికెట్స్ ని మళ్ళీ మీరు మీకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ కి ఒక లింక్ అనేది సెండ్ అవుతుంది. ఆ లింక్ సెండ్ అయినట్టు మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో కూడా చూపిస్తుందండి. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అప్పటికప్పుడే మీ యొక్క దర్శనం టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. ఇలా బుక్ చేసుకున్నటువంటి దర్శనం టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఆ టికెట్స్ ని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ తో అయితే ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని చూడండి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి పేరుతో ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అంటే మీ బుకింగ్ రెఫరెన్స్ నెంబరు, బుకింగ్ డేటు, ఇంకా ఏ తేదీలో ఆ టికెట్స్ ని బుక్ చేసుకోన్నారు, స్టేటస్ అనేది సక్సెస్, వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ టీటీడీ వెబ్సైట్ లో మీ దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి ఇద్దరికి మాత్రమే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే ఒకరు సీనియర్ సిటిజన్, ఇంకొకరు వాళ్ళకి సహాయకులుగా వచ్చేవారు. అదే మెడికల్ కేసెస్ వారు కనైతే ఒకరు మెడికల్ కేసెస్ వారు, ఇంకొకరు వాళ్ళకి సహాయకులుగా వచ్చేవారు. ఇలా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఇద్దరికి మాత్రమే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలమండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఇంకా బుక్ చేసుకున్న దర్శనం టికెట్స్ ని ఇదే టీటీడీ వెబ్సైట్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.